నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్న భట్టి. జిల్లాల్లోనూ ఉత్సవాలు నిర్వహించాలని అధికారులకు సూచన. కడప మహానాడులో రెండో రోజు ప్రతినిధుల సభ. తెలుగుదేశం కొత్త తరహా పాలనకు శ్రీకారం చుట్టిందన్న చంద్రబాబు. సూర్యాపేట జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. నిందితులు ఇప్పటికే 22 మంది చిన్నారులను అమ్మారన్న పోలీసులు. తొలిసారి పాకిస్తాన్ భూగర్భ సైనిక సదుపాయాలపై భారత్ దాడి. 30 మీటర్ల వెడల్పైన బిలం ఏర్పడినట్లు గుర్తింపు. మూడోసారి విఫలమైన స్టార్షిప్ మెగా రాకెట్. ఉపగ్రహాలు ప్రవేశపెట్టకముందే కోల్పోయిన నియంత్రణ. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ ఇచ్చిన భారీ వర్ష సూచనకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు, జ్వరాల పట్ల వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు విషయంలో గులాబీ అధినేత కేసీఆర్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే నెల 5వ తేదీన కమిషన్ ముందుకు హాజరవుతారా లేదా అన్న విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే కేసీఆర్తో సమావేశం కాగా, న్యాయ నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు హాజరు కాకుండా లేఖ రాసిన బీఆర్ఎస్ అధినేత కాళేశ్వరం విషయంలో ఏం చేస్తారన్నది త్వరలోనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన కేసీఆర్, 6వ తేదీన ఈటెల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలన్న విషయంపై బీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు. విచారణకు హాజరు కావాలా లేదా అన్న విషయమై ఆయన ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన విచారణకు కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు హాజరు కాకుండా సుదీర్ఘ లేఖ రాశారు. కమిషన్ వ్యవహార శైలిపై ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాల మేరకు ప్రభుత్వం కమిషన్ చైర్మన్ను మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి వైఖరి అనుసరించాలన్న విషయంపై ఆయన అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తున్నారు. నోటీసులు అందిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే 2 దఫాలుగా కేసీఆర్తో సమావేశమయ్యారు. అటు న్యాయ నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లతోనూ కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. కమిషన్ విధి విధానాలు, అందులో ఉన్న అంశాలు, నోటీసులో పేర్కొన్న విషయాలపై వారితో చర్చించినట్లు సమాచారం. వాటి ఆధారంగా విచారణకు సంబంధించి ఏం చేయాలన్న విషయమై కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. నోటీసులు రాజకీయ పరమైనవని ఇప్పటికే ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు వాటిని కాంగ్రెస్ నోటీసులుగా అభివర్ణించారు. కమిషన్ ముందు హాజరయ్యే విషయంలో వివిధ అభిప్రాయాలు చెబుతున్న గులాబీ నేతలు అన్ని అంశాలపై పూర్తిగా అవగాహన ఉన్న కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. విచారణకు హాజరవడం ద్వారా కమిషన్ సహా ప్రజలకు కూడా అన్ని విషయాల్ని పూర్తి స్థాయిలో వివరించే అవకాశం ఉంటుందన్న వాదన లేకపోలేదు. మంచి ఉద్దేశంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాల్ని పూర్తి స్థాయిలో విడమర్చి చెప్పొచ్చన్న అభిప్రాయాన్ని గతంలో కేసీఆర్ కొంతమంది నేతలతో వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేక గతంలో లాగా వివరణ ఇస్తూ లేఖ రాస్తారా అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు పార్టీ నేతలు, శ్రేణులకు అధినేత ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ రజతోత్సవ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల కోసం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యూకే, యూఎస్ పర్యటనకు వెళ్లారు. 5వ తేదీన విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఆలోగా తిరిగి స్వదేశానికి చేరుకోనున్నారు. కేసీఆర్ విచారణకు హాజరైనా లేకపోయినా అందుబాటులో ఉండేందుకు వీలుగా కేటీఆర్ 4వ తేదీన హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. విశ్రాంత ఇంజనీర్లు, న్యాయవాదులతో సమావేశమవుతున్న కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు సంబంధించిన అన్ని అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
అఫిడవిట్లు, నివేదికలు, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేస్తున్నందున అందులోని అంశాలు, క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా అడుగుతున్న ప్రశ్నల గురించి దృష్టి సారించినట్లు తెలిసింది. కమిషన్ విచారణకు సంబంధించి 1-2 రోజుల్లో కేసీఆర్ ఓ నిర్ణయానికి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ప్రభుత్వం కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ పాండ్య అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 7 సభ్యులను నియమించింది. మరో 2 నిపుణులను ఆహ్వానితులుగా నియమించనుంది. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎన్డీఏసీ ప్రభుత్వానికి తుది నివేదిక అందజేసినప్పటికీ తర్వాతి చర్యల్లో జాప్యం చోటు చేసుకోవడంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బ్యారేజీల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వెంటనే కార్యాచరణ చేపట్టాలంటూ సోమవారం అధికారులను ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఏర్పాటైన కమిటీ కేంద్ర జలసంఘం పుణెలోని సిడబ్ల్యూ పీఆర్ఎస్ సలహాలు తీసుకుంటూ 3 బ్యారేజీల పునరుద్ధరణపై దృష్టి సారించనుంది. 3 బ్యారేజీల పునరుద్ధరణ, చేయాల్సిన పరీక్షలు తదితర అంశాలపై సూచనలు అందించనుంది. ఎన్డీఎస్ఏ నివేదిక అనంతరం ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై నీటిపారుదల శాఖ ఈఎన్సీ కార్యాలయం కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించింది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్లోని పియర్స్తో పాటు బ్లాక్ మొత్తాన్ని తొలగించేందుకు అనుభవం, నైపుణ్యమున్న ఏజెన్సీకి బాధ్యత అప్పగించాలని యోచిస్తోంది. ఇతర బ్లాకులకు ఎటువంటి ప్రమాదం ఏర్పడకుండా సురక్షిత పద్ధతులు అనుసరించాలని అందులో పేర్కొంది. పరీక్షలు అన్నీ సాధ్యం కాలేదంటూనే నిర్దిష్ట లోపాలున్నాయని ఎలా చెబుతారని మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ పీఈఎస్ జాయింట్ వెంచర్ ప్రశ్నించింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ నివేదికలోని కొన్ని అంశాలపై నిర్మాణ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ రామగుండం ఎస్సీకి సంస్థ ప్రతినిధి సురేష్ కుమార్ లేఖ రాశారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికలో పొంతనలేని అంశాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. నివేదికలో పేర్కొన్న ఫౌండేషన్ స్థితి, మోడల్ స్టడీస్లో లోపాలు, హైడ్రాలిక్ స్ట్రక్చరల్ డిజైన్లు తగినట్లుగా లేకపోవడం, ఓఎండ్ఎం లోపాలు, క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం, ఓఎండ్ఎం సవాళ్లకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నివేదికలో పేర్కొన్న కొన్ని అంశాలు వీటికి విరుద్ధంగా ఉన్నాయని వివరించారు. గ్రౌటింగ్ చేయడం వల్ల ఆనకట్ట ఫౌండేషన్కు సంబంధించిన స్థితిపై నిర్ధారణకు రాలేకపోయినట్లు నివేదికలో చెప్పారని, అలాంటప్పుడు లోపాలున్నాయని ఎలా నిర్ధారణకు వస్తారని అడిగారు. క్వాలిటీ కంట్రోల్కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినట్లు కూడా ఉందని అన్నారు. నిర్దిష్ట నిబంధనల ప్రకారం నాణ్యతకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ అంశాలను సమీక్షించాలని, ఎన్డీఎస్ఏ కూడా నివేదికలో అవసరమైన మార్పులు చేయాలని కోరారు. హైదరాబాద్కు కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల ఇంటేక్ వెలు పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెగా ఇంజనీరింగ్ సీఈఓ డైరెక్టర్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్లు, టీసీఎస్ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు సహా ఇతర నిపుణులతో కలిసి అశోక్ రెడ్డి సుంకిశాల ప్రాజెక్టును పరిశీలించారు. పైప్లైన్ విస్తరణ, మిగిలిపోయిన పైప్లైన్ పనుల వివరాలపై ఆరా తీశారు. పైపులైన్ నిర్మాణ నాణ్యతలో రాజీ పడకూడదని సూచించారు. వర్షాకాలం సమీపించడంతో విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం నిర్మాణ సంస్థ సీఈఓ శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఇతర నిపుణులతో కలిసి సుంకిశాల పునర్నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రీడిజైనింగ్ సంబంధించిన వివరాలను నిపుణులతో చర్చించారు. శిథిలాల తొలగింపు అనంతరం సివిల్ వర్కులు, కంట్రోల్ రూమ్ పనులను వేగంగా ముగిస్తే సైడ్ వాల్ పునర్నిర్మాణానికి మార్గం సులభం అవుతుందని అంచనా వేశారు. నాగార్జున సాగర్ జలాశయం వైపు ఉన్న టనలింగ్, ప్లగ్గింగ్ పనులను ఎండీ పరిశీలించారు. ప్రతి టనలింగ్ వద్ద గేట్ల నిర్మాణం, డిజైన్లకు సంబంధించిన వివరాలను నిపుణుడు కన్నయ్య నాయుడుతో చర్చించారు. నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విషం చిమ్ముతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. 10వ స్థానంలో ఉన్న భారత్ను మోదీ 4వ ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేశారని కొనియాడారు. మోదీ విధానాలు, కులం, వస్త్రధారణపై రాహుల్ గాంధీ అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాండప్, స్టార్టప్, మేక్ ఇన్ ఇండియాగా మోదీ తీర్చిదిద్దారన్నారు. కాంగ్రెస్ పాలన కన్నా 100 రెట్ల అభివృద్ధి మోదీ చేసి చూపించారన్నారు. ఇది అచ్చేదిన్ కాదా, ఖర్గే చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో 3 రోజులు పడిగాపులు కాసినా రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానపరచడమేనన్నారు. కుటుంబ కలహాలు, ఆస్తుల పంపకాలు, వారసత్వ రాజకీయాలే బీఆర్ఎస్లో కొట్లాటకు కారణమన్నారు. మల్లికార్జున్ ఖర్గే గారు 11 సంవత్సరాల మోదీ గారి పాలన పైన అసమంజసమైనటువంటి, అచ్చేదినైనటువంటి పీడకలగా వారు వ్యాఖ్యలో అభివర్ణించారు. నిజమైనటువంటి ప్రకటిత ఎమర్జెన్సీ మీ హయాంలోనే 75లో మీరు విధించినటువంటి ఎమర్జెన్సీ విషయాన్ని మర్చిపోయి ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఏ రకంగా చివరికి న్యాయ వ్యవస్థను కూడా కాలు రాసిన ఉదంతాలను మర్చిపోయి ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ వరుసగా 3 సార్లు రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్సిక్యూటివ్ గా వరుస క్రమంలో 3 సార్లు ఓటమి చెంది అధికారం కోల్పోయినటువంటి మీకు బీజేపీకి మోదీ గారికి పెరుగుతున్నటువంటి ఆదరణ మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొమరం భీం ఎంతో చేశారని మంత్రి సీతక్క అన్నారు. నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమరం భీం విగ్రహాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. అనంతరం సభలో మంత్రి ప్రసంగించారు. నిజాం ప్రభుత్వం కొమరం భీం పోరాటాన్ని నిషేధిస్తే ఇప్పటి ప్రభుత్వాలు ఆయన వర్ధంతి జయంతిని అధికారికంగా జరుపుతున్నారన్నారు. కానీ ఈ పోరాటం మరి ఆనాడు నిజాంకు వ్యతిరేకంగానే మరి దాదాపుగా కొమరం భీం గారు నీళ్లు మాయి భూమి మాది అడవి మాది అని పోరాటం చేస్తే ఆనాటి నిజాం సర్కారు మరి ఆ పోరాటాన్ని అణిచివేసి వారిని కాల్చి చంపడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం కొమరం భీం పోరాటాన్ని నిషేధిస్తే ఈనాటి ప్రభుత్వాలు కొమరం భీం యొక్క వర్ధంతిని జయంతిని అధికారికంగా నిర్వహించుకుంటా ఉన్నాం. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి స్మరించుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఘాట్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్కు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించి పుష్పగుచ్చాలతో ఆ మహనీయుణ్ణి స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. తెలుగువారికి, తెలుగు రాష్ట్రాలకు గుర్తింపు తెచ్చిన యుగ పురుషుడని స్మరించుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఘాట్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి, టీడీపీ నేతలు, అభిమానులు, రాజకీయ సినీ ప్రముఖులు తదితరులు ఘాటు వద్దకు చేరుకొని నివాళులర్పిస్తున్నారు. నిరుపేదల కోసం తన జీవితకాలం పాటుపడిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని భద్రాచలంలో టీడీపీ నేతలు ఘన నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో తెదేపా నేతలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి జయహో ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. మిస్ వరల్డ్ పోటీలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇటీవల జరిగిన ఫ్యాషన్ ఫినాలేలో వివిధ దేశాల అందాల భామలు విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రతి కాంటినెంట్ నుంచి టాప్ మోడల్ని నిర్వాహకులు, జడ్జిలు ఎంపిక చేశారు. అలా ఫ్యాషన్ ఫినాలేలో యూరోప్ కాంటినెంట్ నుంచి మిస్ ఐర్లాండ్, ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి మిస్ నమీబియా టాప్ మోడల్గా నడిచారు. కాంటినెంట్లో టాప్ 10లో స్థానం దక్కడం పట్ల వారు ఏమనుకుంటున్నారు, ఫినాలే కోసం ఎలా సన్నద్ధమవుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. మిస్ వరల్డ్ పోటీల ఫైనల్స్కి శరవేగంగా సన్నద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలోనే మిస్ వరల్డ్ పోటీలు టాప్ 10లో ఉన్నటువంటి ఇద్దరు కంటెస్టెంట్లు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది, ఇప్పటివరకు జరిగిన ఈ కాంటెస్ట్ అన్ని కూడా ఎలా అనిపించాయి అండ్ ఫినాలే కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారు. హాయ్ మిస్ నమీబియా అండ్ ఐర్లాండ్, కంగ్రాచులేషన్స్ ఫర్ both of you. So how are you feeling that you both are in top 10? It is such an honor, a privilege and a blessing. I'm so incredibly grateful to be here. It's still sinking in. I don't think it's fully sunk in yet, but overall I'm overbursting with gratitude and I'm so honored to have been selected. So yesterday it was about day before yesterday, it's a fashion finale. How was that experience and the dress? Can you please share something about the dress you wore? Absolutely. So I believe it was a lehenga. That was the traditional Indian attire that we adorned. And oh my goodness, the one thing that I love the most about India and Telangana in general is its rich history in textile manufacturing. We got the opportunity to go to Pachampally village where we saw the manufacturing process from start to finish. And oh my goodness, these are the kinds of moments that I live for. I love to learn about a nation's history, culture and heritage, and especially fusing that with the fashion industry, because I do love fashion, has been just a journey of
discovery, you know, and I'm incredibly grateful that I get to experience all of this and get to live out my passions in different forms. So overall, it's been an incredible experience, and I'm so grateful. Any traditional dresses that you want to take back to your country and gift it for someone? Absolutely. I think that, you know, every time that we get to go to a store, for instance, we went to the Charminar and we got to experience the Heritage Walk, I saw a lot of saris. I did buy my mom a few lovely blue bangles. Yes, absolutely. And I hope to pick up a few saris for her just to take a piece of Telangana back to Namibia. I think it's around 20 days you have been here. So how was the whole experience? Is there any a bit difficult or uncomfortable? I think that, you know, everything thus far has been so accommodating and so incredible to experience. Once again, a heart full of gratitude. Everyone here is so hospitable. I call Telangana my home away from home because it reminds me so much of Namibia's people. So far, all positive experiences. Telangana is an incredible city, and I would recommend it to anybody that asks me. So you shared about your Miss Beauty project also, 3 days back, I hope so. So can you please share it once again and why you chose that cause? Absolutely. So my Beauty with a Purpose project is centered around sustainable agriculture. I install backyard gardens or urban farming units in orphanages and community centers around Namibia. And the origination of this project was really, I saw a need, and that's a lack of nutrition, especially for people in impoverished areas and marginalized communities. So initially when COVID-19 hit, particularly in 2020, I was doing soup kitchens at different centers, and I saw that these centers had suffered the most, just in terms of there was no sustainable community feeding schemes when it came to providing sustenance for the children. So that's where Inno Grows was birthed. It's a division under my foundation, the Inno Nation Foundation, that its ethos is basically to transform lives and communities through sustainable agriculture. And in addition to that, I am a green activist. I value nutrition, and I'm a vegetarian as well. So I really value taking care of your body, feeding it with all the right nutrients that you need in order to grow, and teaching this to the children. I'm also passionate about agricultural education. So in a nutshell, that's my Beauty with a Purpose. So how was the preparation for the finals going on? Are you a bit nervous or is it okay? Oh my goodness. I think that the nerves only kick in right before you go to stage, but rehearsals are so much fun. It's so incredibly exciting to be learning new choreography and to be collaborating with my fellow contestants. It's been an incredible experience thus far. Thank you. Thank you. Hi, Miss Ireland. Hi. So are you feeling on the skies, on top of the sky because you're in top 10? Yeah, I mean, honestly, I wasn't really expecting it at all. So when my name was announced, I was actually in shock for so long. But it's been a great experience, and to be up there with, you know, the other 3 girls for the continent is such an honour. Yes. So yesterday fashion finale, how was it? You loved the dress or the costume, and can you please share something about the costume that you wore? Yeah, so yesterday was really important to me. That costume means so much, and obviously it comes from Ireland. It's designed by Irish women. It's from a company called the Linen Shirt Company, and they designed the dress, and it's all linen from Wexford. It's a little small place in Ireland. And the community that made the dress is a marginalised community, and they're called the Travelling Community in Ireland. And the group of women that put every single gemstone on, all 7,000 of them, make their own wedding dresses for women in their community. They haven't gone to school, and there's a stigma around not being married at 25 in this community that they're basically shunned upon. So you want to give the message to the world? Yeah, I think the message is, you know, believe in yourself and don't let other people create a stigma of what's right or wrong. You know in your heart what is the right decision and what the right things to do in life are, and to follow your dreams and, you know, be ambitious, be, you know, curious, be all those things in life, because they do pay off. So other than this fashion finale, like dressing, there are some other contests also, like sports finale, talent finale. How was it? It's good. I'm so honoured to have placed in every single one of the competitions so far. I don't know how. I came top 8 in sport.
I came top 24 in talent. I was the top model winner for my continent. So for some reason I've placed in all of them. I do love sport and music is my passion. And I have been modelling for a long time in my life, but I was really honoured, to receive all three. So I'm happy to go back to Ireland and showcase this, because this is what it's all about for me. Okay, all the best for both of you. Congratulations. సో ఇది ఫైనల్స్లో ఎప్పుడు జరుగుతాయి అండ్ తాము తెచ్చుకున్నటువంటి డ్రెస్సులు కావచ్చు అండ్ ఫైనల్స్లో తాము టాప్ 10లో ఉండడం అనేది చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి ఫైనల్స్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తాము అని చెప్పి ఈ ఇద్దరు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ మియాపూర్లోని ఓ పార్కు స్థలంలో అక్రమంగా పోసిన మట్టి కుప్పలను హైడ్రా అధికారులు తొలగించారు. మైత్రి నగర్ ఫేజ్ 1 కాలనీలోని ఎకరా విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలాన్ని ఆక్రమించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు మట్టి కుప్పలు పోశారు. దీనిపై కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పార్కు స్థలం ఆక్రమణకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పార్కు స్థలాన్ని కాపాడాలని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కాలనీ వాసుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన హైడ్రా అధికారులు పార్కు స్థలానికి చేరుకొని జేసీబీతో మట్టి కుప్పలను తొలగించారు. పార్కు ఆక్రమణ ప్రయత్నాలు మళ్లీ జరగకుండా హెచ్ఎండీ అధికారులు పార్కు చుట్టూ నోటీసు బోర్డులను ఏర్పాటు చేశారు. సన్నవడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో పురుగుల మందు డబ్బాలతో రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులకు పైగా కావచ్చినా బస్తాలను తరలించడం లేదన్నారు. వర్షాలకు ధాన్యం మొలకెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. తడిచిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జోకి 15 రోజులైతున్నాయి. లాకలు వచ్చినాయి, తడిచి ముద్దాయి లాకలు వస్తే కూడా నిన్న పలటాయించినాం. ప్రతి వచ్చిన లారీ కూడా సన్నపట్లు వేసుకోమని లారీలు మరిపోతున్నారు. మరి మా పరిస్థితి ఏంది? ఇది తాగి సాగుమంటారా? కలెక్టర్ గారు వచ్చి లోడ్ చేయించుకొని తీసుకెళ్తారా? మార్కెట్ లో వడ్లు కోసి నెల మీద 25 రోజులు అవుతుంది. అయినా కానీ ఆ వడ్లు పోలేవు. వడ్లు నాని లాకొచ్చినాయి. అయినా ఈ ప్రభుత్వం కానీ పైన ఉన్నటువంటి అధికారులు కానీ, మార్కెట్ యాజమాన్యం కానీ, మార్కెట్ లో ఉన్నటువంటి చైర్మన్ కానీ ఎవరు ఏమి స్పందించలేరు. ఇంకా నా వడ్లు అట్లనే ఉన్నాయి. నేను 6 నెలలు ఊడిగని చేసి పండించిన పంట అమ్ముకోవడానికి నానా అవస్థ పడుతున్నా. పైన ఉన్నటువంటి అధికారులు ఎవరు స్పందిస్తలేరు. దయచేసి మరి రైతులందరికీ న్యాయం కల్పించాలి. నిషేధిత పత్తి విత్తనాలను నాటుతున్న రైతును ఎస్ఓటి పోలీసులు పట్టుకోగా భయాందోళనకు గురైన రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. యాదగిరిగుట్ట కాచారం గ్రామానికి చెందిన రాములు అనే రైతు ఓ విత్తనాల దుకాణం నుంచి BT3 రకం పత్తి విత్తనాలను కొనుగోలు చేసి పొలంలో విత్తుకుంటున్నాడు. అక్కడి చేరుకున్న ఎస్ఓటి పోలీసులు మీరు సాగు చేస్తున్నవి ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలని తెలిపారు. ఈ విత్తనాలను అమ్మినా కొన్నా నేరమని, సుమారు 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని అన్నారు. దీంతో భయాందోళనకు గురైన రైతు ఈ విత్తనాలు నిషేధితమని తెలియక కొన్నానని వారి వద్ద వాపోయాడు. అనంతరం తనకు దాహం వేస్తోందని నీరు తాగుతానని పోలీసులకు చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు వెంటనే రైతును ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం రైతు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఎస్ఓటి పోలీసులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా హత్తునూర మండలం మల్కాపూర్లో ఓ ఫామ్ హౌస్లో అర్ధరాత్రి బెట్టింగ్ ఆడుతున్న ముఠాలోని 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా IPL మ్యాచ్పై ఆన్లైన్లో బెట్టింగ్ చేస్తున్నట్లు గుర్తించామని ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి 6,000 నగదు, ఒక ల్యాప్టాప్, 13 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. సూర్యాపేట జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది. 6 మహిళలు, 4 పురుషులను అరెస్టు చేసిన పోలీసులు ముఠా వద్ద 16 నెలల మగ శిశువును గుర్తించారు. శిశువును చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. ఈ ముఠా ఇప్పటికే 22 మంది శిశువులను విక్రయించినట్లు గుర్తించారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుంచి ఈ ముఠా శిశువులను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో శిశువును 3 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిపారు. నిందితుల్లో హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడ వాసులు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై గతంలోనూ శిశు విక్రయాల కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
గ్రామం పేరు చెప్పుకోవాలంటే ఇబ్బందిగా ఉందని పేరు మార్చాలని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దొంగల ధర్మారం గ్రామస్తులు కోరారు. శుభకార్యాలకు వెడితే గ్రామం పేరు చెప్పుకోవాలంటేనే అవమానకరంగా ఉందని చెబుతున్నారు. పూర్వకాలంలో కరువు కాటకాలకు నిలువుగా తమ గ్రామం ఉండేదని, ఆకలికి తాళలేక గ్రామస్తులు చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. ఇలా తమ ఊరికి దొంగల ధర్మారం అని పేరు వచ్చిందని చెబుతున్నారు. గత ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థలో ధర్మారంగా మార్చినప్పటికీ రెవెన్యూ రికార్డులో మాత్రం మార్చలేదని చెబుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని రెవెన్యూ రికార్డులో పేరును మార్చాలని కోరుతున్నారు. దొంగల ధర్మారం అనే గ్రామం మా గ్రామం. మేము ఎక్కడికి పోయినా ఏ ఊరని అడగగానే దొంగల ధర్మారం చెప్తే కొంచెం బాధాకరంగా అనిపిస్తూ ఉంది. కొందరి పూర్వీకులను అడిగి తెలుసుకున్నాం ఎందుకు ఇక్కడ దొంగల ధర్మారం అని పేరు వచ్చిందంటే, వాస్తవంగా స్వతంత్రం రాకముందటి నుంచి మారుమూల ప్రాంతం, కనీస రవాణా సౌకర్యాలు లేని గ్రామం ఇది. పూర్వీకులు అప్పుడు మారుమూల ప్రాంతం కాబట్టి వాళ్ళ జీవన విధానంలో కూడా ఆర్థిక ఇబ్బందులు తాళలేక కూడా చిన్న చిన్న గ్రామాల చుట్టుపక్కల కూడా చిన్న చిన్న దొంగతనాలు కూడా జరిగేవి అని చెప్పి పూర్వీకులు చెప్పిండ్రు. అయినప్పటికీ అప్పుడు ప్రభుత్వం ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో కొంత ధర్మారం అని చెప్పి మార్పు తేవడం జరిగింది, కానీ రెవెన్యూలో మాత్రం మార్పు తేలేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని గౌరవ మంత్రి గారు ఇప్పటికైనా స్పందించి రెవెన్యూ రికార్డుల నుంచి ధర్మారంగా పేరు గుర్తించే విధంగా మార్పు చేయాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాం. హైదరాబాద్ బాలానగర్లో బేగంపేట వద్ద గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి 19.36 గ్రాముల కొకైన్, 6.77 గ్రాముల కుష్ గంజాయి, 55,000 నగదు, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గోవాకు చెందిన సంతోష్ జాదవ్ నుంచి కొరియర్ ద్వారా తెప్పించుకొని కరణ్ పరమార్ అనే వ్యక్తి నగరంలో విక్రయిస్తున్నాడని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ జీవన్ వెల్లడించారు.